మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఆయన ప్రకటితమవుతాడు. అయితే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటి? మీ ఉద్దేశం వేరుండొచ్చు, నా ఉద్దేశం వేరుండొచ్చు. నాకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంలో నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే, పరబ్రహ్మ స్వరూపం ఈ సృష్టి రచనను చేసిన వాడని కదా మనం అంటాం, సృష్టికర్త అని అంటాం. కాబట్టి ఆ సృష్టికర్త అంటే కేవలం ఒక భూభాగానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకి, ఒక మతానికి మాత్రమే పరిమితం అంటే నా మనసు ఒప్పుకోవడంలే. నా ఉద్దేశంలో పరబ్రహ్మ అంటే, నారాయణుడు అంటే అర్థం ఏంటంటే ఈ విశ్వాన్ని సృష్టించినవాడు. ఆ విశ్వంలో మనం ఉన్నటువంటి భూమి చాలా చిన్నది, అనువంత మాత్రమే. ఆ భూమిలో కూడా మనం ఉన్నటువంటి ప్రాంతం చాలా చిన్నది. ఆయన మనకు సొంతం కాదు, మొత్తం విశ్వానికి ఆయన సొంతమైన వాడు. నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు భూమి మీద ఎన్ని మతాలైతే ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలైతే ఉన్నాయో వారందరినీ సృష్టించిన వాడు నేను నమ్మేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే. నేను అలా భావిస్తాను. అందువల్ల నాకు ఏ రూపంలో వచ్చి సహాయం చేస్తే, నాకు ఏ రూపంలో వచ్చి నన్ను ఉద్ధరించడానికి ఒక దారి చూపిస్తే, నన్ను ఏ రూపంలో వచ్చి ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించడానికి బోధనలు చేసి నా మట్టి బుర్రకు అర్థమయ్యేలాగా చేస్తే వారు నా దృష్టిలో పరబ్రహ్మ స్వరూపులు. అదే నా సాయి. కాబట్టి చెప్తున్నా, నా సాయి నా ఇష్టం, మీకేంటి? మిమ్మల్ని ఉద్ధరించేటువంటి రూపం ఆయన కాదనిపిస్తే దూరంగా వెళ్ళిపోండి. లేదు ఆయన మిమ్మల్ని ఉద్ధరిస్తాడనుకుంటే ఆయన పాదాలు పట్టుకోండి. మధ్యలో మీ గొడవ ఏంటో అర్థం కాదు. కాబట్టి నా ఇష్టం వచ్చిన మూర్తిని నేను ప్రేమించుకుంటా, నేను పూజించుకుంటా, నేను ఆరాధించుకుంటా, ఆయనకి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటా. అడగడానికి మీరెవరు? అందులోనూ నా సాయి బాబా పేరు లేకుండా వచ్చినవాడు. ఆయనకి ఆ పేరు కూడా ఆయన పెట్టుకుంటది కాదు కదా, ఒక భక్తుడు పెట్టినటువంటి పేరు. మరి ఆయన పుట్టుక రహస్యమే, ఆయన మతం రహస్యమే. ఎవరికి తోచినట్టు వారు అనుకున్నారు. ఆయన దేహంతో ఉన్నప్పుడు కూడా ఆయన ముస్లిం అని భావించిన వాళ్ళు ఉన్నారు, లేకుండా పోలేదు. అంతెందుకు, ఆయనకు అత్యంత ఆప్తుడైనటువంటి కుశాల్ చంద్ అనేటువంటి భక్తుడు, బాబావారు ఏ భక్తుడినైతే కలవరించారో, ఏ భక్తుడి కోసం తప్పించారో, తపన పడ్డారో, అందరినీ పంపించి వాడు ఎలా ఉన్నాడో చూసిరండి అని పురమాయించి పంపాడో, అలాంటి భక్తుడు కుశాల్ చంద్. ఆ కుశాల్ చంద్ కూడా బాబావారు మహాసమాధి చెందిన తర్వాత బాబావారి అంత్యక్రియలు ఎలా చేయాలనేటువంటి విషయంలో సందిగ్ధత వచ్చినప్పుడు ఓట్లు పెట్టారు. అంటే హిందూ సాంప్రదాయంలో చేయాలని కొంతమంది, ముస్లిం సాంప్రదాయంలో చేయాలని కొంతమంది ఓటింగ్ పెట్టారు అక్కడ. ఆ ఓటింగ్లో హిందూ సాంప్రదాయం ప్రకారం జరగాలన్న వాళ్ళ శాతం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రకారంగా మారింది. అంటే బాబావారి సంకల్పం అలా ఉంది, అలా జరిగింది. అయితే ఈ కుశాల్ చంద్ అనేటువంటి భక్తుడు కూడా, అంత ఆప్యాయంగా తనని ఆదరించినటువంటి భక్తుడు కూడా బాబావారిని ముస్లిం సాంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించాలని ఓటేసిన వాడు. కాబట్టి ఆయన అలా భావించాడేమో మనకు తెలియదు. కాబట్టి బాబావారికి మతం అన్నది ఇప్పుడు కాదు సమస్య, ఆయన ప్రారంభం నుంచి సమస్య. ఎందుకంటే ఆయన వచ్చిన వేషధారణ, ఆ భాష అలా ఉంది. అందువల్ల విసుగు చెందినటువంటి బాబావారు కూడా ఒక సందర్భంలో సీమోల్లంఘనం అప్పుడు బట్టలన్నీ ఓడదీసి దునిలో వేసి, ఇప్పుడు చెప్పండిరా నా కులం ఏంటి, నా మతం ఏంటి అన్నాడు. అంటే నగ్నదేహానికి ఏ కులం ఉంది, ఏ మతం ఉంది? మనం ఆపాదించేదంతా ఆ దుస్తులను చూసి, పై వ్యవహారాలను చూసే కదా మనం ఆపాదిస్తున్నాం. మాట్లాడేటువంటి భాష, ధరించినటువంటి వేషధారణ, వీటిని బట్టి నిర్ణయిస్తాం. అంతేగాని మీరు ఇంకొక రకంగా నిర్ణయించే అవకాశం లేదు. ఆసుపత్రిలో అప్పుడే పుట్టినటువంటి ఒక మతానికి చెందినటువంటి ఒక అబ్బాయిని ఇంకొకరికి దత్తత ఇచ్చేస్తే, అది వేరొక మతం వారు అయి ఉంటే కనుక, ఆ అబ్బాయిని వేరొక మతం వారు పెంచితే ఎట్టి పరిస్థితుల్లో ఈ అబ్బాయిని చూసి కాదు ఫలానా మతస్థుడు అని కనుక్కునే అవకాశమే లేదు. ఎందుకంటే పెరిగిన వాతావరణాన్ని బట్టి మారిపోతుంది. కాబట్టి పుట్టుకుని బట్టి నిర్ణయించలేము. ఆ పెరిగిన తర్వాత ఏర్పడేటువంటి వేష భాషలు, వాటిని బట్టి మాత్రమే నిర్ణయిస్తాం. బాబావారు కూడా అప్పట్లో ఈ సమస్యను ఎదుర్కొన్నారు. కాకపోతే తుది తీర్పుని ఎలా ఇచ్చారు ఆయన? తుది తీర్పుని ఎలా ఇచ్చారు అంటే, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి ఆ సమస్యని ఆయన సంకల్పం చేయడం ద్వారా ఆయన సులభంగా దాన్ని హిందూ సాంప్రదాయంలో తన అంత్యక్రియలు జరగాలని నిర్ణయించాడు. శ్రీకృష్ణుడు కోసం నిర్మించినటువంటి బూటీవాడలో తను సమాధి అయ్యాడు. కాబట్టి ఆయన నిర్ణయం అలా ఉంది. మొదటి నుంచి చివరి వరకు ఆయన రహస్యంగానే ఉంచినటువంటి
జన్మ రహస్యాన్ని చివరి వరకు కూడా రహస్యంగానే ఉంచాడు. ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. కానీ ఆయన చేష్టల ద్వారా, ఆయన నిర్ణయాల ద్వారా ఆయన హిందువుగానే అనిపిస్తాడు. కాబట్టి ఇది దోషం ఏముంది? ఇంకా కొంతమందికి ముస్లింగా కూడా అనిపించవచ్చు కూడా, అందులో వారిది కూడా దోషం లేదు. ఇక్కడ ఆయన ఎప్పుడైతే పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తున్నామో ఇక కులమతాల జోక్యం లేదు. కాబట్టి దీనిని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ సిరీస్ని ఫాలో కావచ్చు. మీకు నచ్చితే ఈ వీడియోను సాయి భక్తులకి షేర్ చేయండి. నమస్కారం.